హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక వీడియోని చూస్తున్న వారు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు అప్డేట్ చూస్తే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 1690 పోస్టుల భర్తీకి చర్యలంటూ మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 1690 డాక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించారు. ఇక్కడ టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా త్వరలో అప్గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా డాక్టర్ల పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించడం జరిగింది. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 179 మందికి ప్రమోషన్లు అంటూ ఒక వార్త ఇవ్వడం జరిగింది. 46 మంది ఈఈలకు ఎస్ఈలుగా, 123 మంది ఏడబ్ల్యూలకు డిఈలుగా పదోన్నతులు అంటూ ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వం భారీగా ప్రమోషన్లు కల్పించింది. తెలంగాణ వచ్చాక ఎన్నడూ లేని విధంగా 179 మంది అధికారులకు పదోన్నతులు ఇచ్చింది. వాస్తవానికి ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడే 33 ఏళ్ళుగా అధికారులు ప్రమోషన్ లేకుండా పనిచేస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో భారీ స్థాయిలో ప్రమోషన్లు కల్పించినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఎయిమ్స్లో సగటున 41% పోస్టులు ఖాళీ. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్లలో మరి భారీ స్థాయిలో టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. 51% ఖాళీలతో 3వ స్థానంలో మంగళగిరి, 27.32తో చివరి నుంచి 2వ స్థానంలో బీబీనగర్ ఎయిమ్స్. ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థలుగా చెప్పుకునే 19 ఎయిమ్స్లో సగటున 41.01% బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మదురైలో 73%, రాజ్కోట్లో 58%, మంగళగిరిలో 51% తొలి 3 స్థానాలు ఆక్రమించాయి. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ 27% ఖాళీలతో చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. ఇక సివిల్స్ 2024 విజేతలకు సర్వీస్ కేటాయింపు. తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికి ఐఏఎస్, 7 ఐపీఎస్. సివిల్ సర్వీసెస్ 2024లో విజేతలుగా నిలిచినటువంటి 875 మంది అభ్యర్థులకు వారి యొక్క ర్యాంకు, రిజర్వేషన్ ఆధారంగా యూపీఎస్సీ సర్వీసులను కేటాయించడం జరిగింది. ఏప్రిల్లో వెల్లడైనటువంటి సివిల్స్ 2024 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపికయ్యారు. వారిలో 12 మందికి ఐఏఎస్, 3 ఫారెన్ సర్వీస్, 7 ఐపీఎస్లు కేటాయించారు. మిగిలిన వారికి ఐఆర్ఎస్, గ్రూప్ ఏ సర్వీస్ దక్కింది. తొలి 100 లోపు ర్యాంకుల్లో 5 తెలుగు అభ్యర్థులు ఉండగా వారి అందరికీ ఐఏఎస్ కేటాయించడం జరిగింది. ఇక బీఈడి చేసిన ఎస్జిటీలకు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు ప్రమోషన్లు ఇవ్వాలి. సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డికి టీఆర్టీఎఫ్ వినతి. రాష్ట్రంలో బీఈడి పూర్తి చేసిన ఎస్జిటీలకు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ కోరారు. శుక్రవారం ఆయన సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డిని, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్తో కలిసి వినతి పత్రం అందించారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే పదోన్నతుల కళ తీరడానికి 30 ఏళ్ళు, 3 దశాబ్దాల నుంచి తాత్కాలికంగానే సర్దుబాటు. నీటిపారుదల శాఖలో తొలిసారి పూర్తి స్థాయిలో ప్రమోషన్లు అంటూ దాదాపు 263 మందికి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు రాబోతున్నాయంటూ వార్త అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పథకాల కర్మాగారాలుగా క్రీడా పాఠశాలలు మారాలి. మంత్రి వాకిటి శ్రీహరి. క్రీడా పోటీల్లో పథకాలు సాధించే కర్మాగారాల ప్రభుత్వ క్రీడా పాఠశాలలు, అకాడమీలు మారాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో క్రీడా మండలి చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి రాష్ట్రంలో క్రీడా పాఠశాలలు, అకాడమీల యొక్క పనితీరు, సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలపైన మంత్రి సమీక్షించారు. ఇక అగ్రి, హార్టీ, వెటర్నరీ వర్సిటీలు, కళాశాలలకు రవాణా సౌకర్యం, ప్రత్యేకంగా బస్సులు, రూట్ మ్యాప్ ఖరారుకు ఆర్టీసీ సర్వే. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని కళాశాలలు, పాలిటెక్నిక్లకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 3 విశ్వవిద్యాలయాల పరిధిలోని 17 డిగ్రీ కళాశాలలు, 19 పాలిటెక్నిక్ నడుస్తున్నాయి. 20 పరిశోధన స్థానాలు ఉండగా 17 కేవీకేలు, ఏరువాక కేంద్రాలున్నాయి. చాలా వాటికి ప్రత్యేకంగా బస్ సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది సలహాల మేరకు వచ్చే రైతులు
సలహాల కోసం వచ్చే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరి వీరందరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందంటూ అక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఆహార భద్రత కమిషనర్గా సంగీత సత్యనారాయణ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణకు ఆహార భద్రత కమిషనర్ బాధ్యతలను అప్పగించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముగిసిన ఎడ్సెట్ వెబ్ ఆప్షన్లు నేడు సీట్ల కేటాయింపు 11 నుంచి 14 వరకు కాలేజీల్లో చేరాలి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ 2025 కౌన్సిలింగ్లో భాగంగా మంగళవారంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి శనివారం సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 11 నుంచి 14 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఈ నెల 18 నుంచి క్లాసులు ప్రారంభించాలని ఇప్పటికే ప్రకటించిన కౌన్సిలింగ్ షెడ్యూల్లో అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ చూసినట్టయితే నిరుద్యోగులకు బాసట ఏటీసీలు, స్వయం ఉపాధికి శాశ్వత బాటలు, నిరుద్యోగ యువతకు వెన్నుదన్ను, మెరుగైన మానవ వనరుల ఆవిష్కరణ లక్ష్యం, ఐటీతో సమానంగా పారిశ్రామిక విప్లవం, అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణతో మెరుగైన మానవ వనరులను ఆవిష్కరించి పారిశ్రామిక రంగంలో భారీ పెట్టుబడులను రాబట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు భారీ స్పందన కనిపిస్తోంది. దేశంలో మరెక్కడ లేని విధంగా మెరుగైన నైపుణ్య శిక్షణతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చి మొదలుపెట్టిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రిక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా రాష్ట్రమంతా అన్ని పట్టణ కేంద్రాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను దశల వారీగా ఆవిష్కరిస్తున్నారు. మొత్తానికి ఈ వివిధ జిల్లాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ మరి నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచి వివిధ రంగాల్లో శిక్షణ అందించి వారికి ఉపాధి లభించేలా మరి చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. డమ్మీ వర్సిటీ ఫేక్ కోర్సులు, నకిలీ సంస్థతో ఎంఓయూలో జేఎన్టీయూ తప్పటడుగులు. దేశంలోని అత్యున్నత యూనివర్సిటీలో ఒకటైన జేఎన్టీయూ తప్పటడుగులు వేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఫారిన్ కోర్సుల పేరుతో ఓ నకిలీ విద్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపిస్తున్నారు. జేఎన్టీయూ ఇటీవలే జర్మనీకి చెందిన రోట్లింజన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకుంది. అయితే అది నకిలీ వర్సిటీ అంటూ జర్మనీలోని తెలుగు పౌరులు, విద్యావేత్తలు తదితరులు జేఎన్టీయూకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అసలు రోట్లింజన్ యూనివర్సిటీకి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా జేఎన్టీయూ అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఒక్క చర్యతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు మరొక కేఎఫ్ఆర్యూ సంస్థతో ఎంఓయూపై దుమారం. 2 ఫారిన్ కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు. జర్మనీలోని టాప్ 3 వర్సిటీ అంటూ ప్రచారం. అది ఫౌండేషనే వర్సిటీ కాదంటూ ఫిర్యాదులు. అయినా స్పందించని జేఎన్టీయూ అధికారులు. అలాగే ముందుకెళ్తే విద్యార్థులకు తీవ్ర నష్టమే. ఇక చిగురుముడత తెగులను నిరోధించే జన్యువు ఆశా కంది రకంలో గుర్తించిన ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు కంది, పెసర, మినుములు, చిక్కుడు వంటి పప్పు దినుసుల్లో చిగురుముడత తెగులను నిరోధించే జన్యువును ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు సోకితే మొక్కలలో ఆకులు కుంచుకుపోయి ఖాతా పూత ఉండదు. ఇక ఉన్నత విద్యకు దూరంగా ఆదిమ జాతులు గోండులో 36%, చెంచుల్లో 36% నిరక్షరాస్యత సెస్ అధ్యయనంలో వెల్లడి. గిరిజన వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మరి ఇప్పటికీ చాలామంది నిరక్షరాస్యులుగానే ఉన్నారని ఆయా ప్రాంతాల్లో రోడ్డు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి మంచి ఫెసిలిటీస్ కల్పించి మరి పాఠశాలలు కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక దోస్తు సీట్ల నిర్ధారణ గడువు పెంపు. దోస్తు ప్రత్యేక విడత ద్వారా డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువుతో పాటు ఆయా కళాశాలలో ధ్రువపత్రాలు ఇచ్చి రిపోర్టింగ్ చేసే గడువుని ఈ నెల 12 వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు. ముందుగా ప్రకటించిన గడువు ఈ నెల 6తో ముగియనుండగా వర్షాలు, సెలవుల కారణంగా అభ్యర్థుల వినతి మేరకు పొడిగించినట్టు ఆయన పేర్కొన్నారు. ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని సవరించాలి, స్థాయి సంఘం సిఫార్సు. ఓబీసీలపై విధించిన క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని సవరించాల్సిన సమయం ఆసన్నమైనదని పార్లమెంటరీ స్థాయి సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే ఆ పరిమితిని సవరించే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత శాఖ స్పష్టం చేసింది. మరి ఓబీసీ పరిమితి ప్రస్తుతం 6.5 లక్షల నుంచి 8 లక్షలకు గతంలో 2017లో పెంచారు. మరి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సవరించాలని మరి ఆ చట్టంలోనే ఉండగా ఇక్కడ
2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అంటే 2 దఫాలుగా సవరించాల్సిన అవసరం ఉంటే ఇంతవరకు సవరించలేదు. మరి దాన్ని సవరించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసిందని ఇక్కడ వార్త. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త అండి. ఎందుకంటే ఓబీసీలకు మరి ఆదాయ పరిమితి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్. డిసెంబర్ లేదా సంక్రాంతికి అపాయింటెడ్ డే. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన, దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు వేగవంతం. కొత్త జోన్లకు హెచ్ఓడీల నియామకం షురు. అంటే ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు మరి దేశంలో రైల్వే జోన్లు ఎన్ని ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. దక్షిణ మధ్య రైల్వే ఇంతకుముందు సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఇవన్నీ డివిజన్లు అన్నీ దక్షిణ మధ్య రైల్వేలో ఉండగా ఇప్పుడు కేవలం దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్ అండ్ నాందేడ్ జోన్లు మాత్రమే ఉండి మరి ఇక విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ను దక్షిణ కోస్తా రైల్వే జోన్లో చేర్చనున్నట్టు ఈ వార్త యొక్క సారాంశం. ఇక 9 వైద్య కళాశాలలో 511 పీజీ సీట్ల పెంపునకు అనుమతి. తెలంగాణలోని 9 వైద్య కళాశాలల్లో 324 కోట్ల వ్యయంతో 511 పీజీ సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. శుక్రవారం లోక్సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ఇందులో 92 పీజీ సీట్లు వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పౌరసత్వం త్యజిస్తున్న భారతీయులు ఏటా 1.49 లక్షల మంది. గత 3 ఏళ్లలో ఏటా 2 లక్షల మందికి పైగానే. గత 14 ఏళ్లలో 20 లక్షల మంది భారతీయులు సుమారు 135 దేశాలకు వలస వెళ్ళి అక్కడి పౌరసత్వాలు తీసుకున్నారు. ఈ క్రమంలో స్వదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ శుక్రవారం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇక బీసీ ఉద్యోగుల వివరాలు ఎందుకు ఇవ్వరు? వివిధ శాఖల తీరుపై బీసీ కమిషన్ అసంతృప్తి. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల వివరాలు ఇవ్వకపోవడంపై బీసీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వివరాలు ఇవ్వాలని 4 నెలల క్రితమే లేఖలు రాసినప్పటికీ అన్ని శాఖలు పూర్తి వివరాలు ఇవ్వకపోవడం, ఇచ్చిన శాఖలు కూడా పూర్తి వివరాలు ఇవ్వకపోవడంపై బీసీ కమిషన్ విచారం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఈ నెల 25న అన్ని శాఖల సెక్రటరీలతో బీసీ కమిషన్ సమావేశం ఏర్పాటు చేసింది. అనంతరం సీఎస్కు లేఖ రాయనుంది. మరి బీసీ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు అనేది వివరాలు ఇవ్వాలని అన్ని డిపార్ట్మెంట్లకు లేఖ రాస్తే ఇప్పటి వరకు చాలా డిపార్ట్మెంట్స్ ఇవ్వలేదని ఆ వార్త యొక్క సారాంశం. ఇక టాప్ 10 బిజినెస్ స్కూళ్లలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గుర్తింపు. ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థ అకాడమిక్ ఇన్సైట్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని దేశంలోని టాప్ 10 విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తించింది. 2025 విద్యా సంవత్సరంలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి దేశంలోనే ఎంబీఏలో మొదటి 10 బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచిందని ఆ సంస్థ ప్రచురించే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పత్రికలో పేర్కొనడం గర్వకారణమని వర్సిటీ వైసీ గంటా చక్రపాణి పేర్కొన్నారు. ఇక కారుణ్యంలో నిబంధనల చిక్కులు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు. అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాలలో అడ్డంకిగా మారిన నిబంధనలు తొలగించాలంటున్న బాధితులు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో కారుణ్య పద్ధతిలో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాలకు ప్రభుత్వ నిబంధనలు అధికారులకు తలనొప్పిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా బాధితులు రాజధాని నగరమైన ప్రధాన కార్యాలయానికి చేరుతున్నందున అధికారులు సైతం ఏమి చేయాలో నిస్సహాయ స్థితికి చేరుకుంటారు. అంటే కారుణ్య నియామకాల నిబంధనలకు సంబంధించి మరి అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. ఆ నిబంధనలు సడలించాలని ఈ వార్త యొక్క సారాంశం. ఎందుకంటే కుటుంబంలో ఎవరైనా ఇంటి పెద్ద ఏదైనా ఎంప్లాయీ మరణించినట్టయితే ఆ కుటుంబంలో ఏదైనా కారుణ్య నియామకానికి సంబంధించి ఉత్తర్వులు ఉన్నప్పటికీ మరి అవి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అనేక దశలు దాటుకుంటూ పోవాల్సి వచ్చి ఇక్కడ చూడండి. ఈ ప్రకారం ఒక పోస్టును రీప్లేస్ చేయాలన్నా మున్సిపాలిటీ స్థాయి నుంచి కలెక్టర్, ఏఎంయూడి, ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఫైనాన్స్ విభాగం వరకు ఫైనల్ చేయాల్సి వస్తుంది. దీంతో అవుట్సోర్సింగ్ సిబ్బంది మరణించిన, అనారోగ్యంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చిన వారి కుటుంబ సభ్యులను కారుణ్య పద్ధతిలో ఎంపిక చేయలేకపోతున్నారు. ఇవి ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్.